రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కారం కానున్నాయని కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య తెలిపారు. కేశవరం కర్మాగారం ఆవరణలో కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో కాంట్రాక్టు కార్మికుల పనుల అగ్రిమెంట్ పేపర్ కార్మికులకు శనివారం సూర సమ్మయ్య కార్మికులకు చూపించారు. ఈ సందర్భంగా అగ్రిమెంట్లోని విషయాలను కాంట్రాక్టు కార్మికులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పట్టుదలతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సహకారంతోనే ఈ అగ్రిమెంట్ సాధ్యమైందని తెలిపారు. రెండు ప్లాంట్లు అగ్రి చేయడం వల్ల ఒక షిఫ్ట్ కు 11 మంది అంటే ఒక రోజుకు 33 మంది కార్మికులకు అదనంగా మన లోడింగ్ డ్యూటీ కల్పించినాం. ఆనాడు ఎక్స్ట్రా టన్నేజ్ చేస్తే ఒక 5 రూపాయలు మాత్రమే ఉండే, దాని 20 రూపాయలు పెంచి 25 రూపాయలు టన్నేజ్ చేసినాం. అదేవిధంగా లోడింగ్ కార్మికులకు మనకు అవకాశం ఉంటే చాలా మంది సివిల్ గాని సెక్యూరిటీ గాని మిగతా డిపార్ట్మెంట్ల కార్మికులకు 39 మందిని మన కార్మికులను తీసుకొని గరీబ్ బిడ్డలను తీసుకొని వేజ్ బోర్డ్ అవకాశం కల్పించిన అంటే దాదాపు పర్మనెంట్ అవకాశం కల్పించినట్టే. దాదాపు ఎర్రమట్టి కార్మికులు 10-15 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తా ఉండే ఆ కార్మికుల్ని ఇలా పంచుకొట్టకుండా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భంలో వాళ్ళని కూడా 10 మందిని ఎక్కించే విధంగా వాళ్ళ అన్స్కిల్ వర్కర్లు మళ్ళీ ఎక్కించి ఇంకా 5గురిని కూడా తీసుకునే విధంగా నేను నా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా గెలవంగానే మొదట 16 మందికి బేసిక్లు ఇచ్చిన, ఇవాళ 31 మంది బేసిక్లు, 26 మందికి ఇప్పుడు ఇస్తారు, తర్వాత ఇంకా 5గురికి తర్వాత ఇస్తారు. ఏదేమైనా అదేవిధంగా చరిత్రలో అన్న చాలా మంది కార్మికులు అన్నారు, అన్న నేను 15 ఏళ్ళు అయినా దాంట్లో నాకు స్కిల్ రేట్ వచ్చి మాకు ఏదైనా అవకాశం జరగదా, బిడ్డ మేము రిటైర్మెంట్ కున్నాం మాకు ఒక రూపాయలు పెరగదా అని చాలా మంది కార్మికులు స్కిల్ వర్కర్లు చాలా మంది బాధపడ్డారు. చరిత్రలో లేని విధంగా 53 మందికి ఇలా హై స్కిల్ వేతనాలు 50 రూపాయల నుంచి 53 మందికి అవకాశాలు కల్పించిన, 40 మందికి సెమీ స్కిల్ కల్పించిన, 20 మందికి అన్ స్కిల్ కల్పించిన. అదేవిధంగా ఆనాడు బోనస్ కోసం 16,700 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పని మేనేజ్మెంట్ అన్న సందర్భం ఇక్కడ పర్మనెంట్ నాయకుడు కేశవరాంకు తొత్తైపోయి 1000 రూపాయలు పెంచుతాం అంతకన్నా ఇవ్వమని చెప్పని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్న సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుందని దాదాపు 3 కార్లలో 30-40 మంది పోయి హైదరాబాద్ లో మన తెలంగాణ స్టేట్ లేబర్ కమిషనర్ ని సెంట్రల్ లేబర్ కమిషనర్ ని కలిసి సార్ మా గతంలో ఇంత అగ్రిమెంట్ అయింది, 34,000 చిల్లర గతంలో అగ్రిమెంట్ అయింది, ఆ విధంగా మాకు బోనస్ ఇవ్వాలి, ఇప్పుడు గవర్నమెంట్ బోనస్ 16,700 ఇస్తా అంటారు అని చెప్పని అక్కడ కొట్లాడి సేడం ప్రెసిడెంట్ అనిల్ పాటిల్ నేను మీ అందరికి ఫోన్ చేశానా మైక్స్ దగ్గర నుంచి డైరీ ఫామ్ దాకా మీరందరూ పొద్దున్న ఇక్కడ రావాలి అని చెప్పడంతో అందరు వచ్చారు. ఆనాడు చర్చల్లో కూడా పాప రాజమౌళి అలా వెళ్ళిపోయాడు. ఇలా చాలా మంది పర్మనెంట్ కార్మికులు సమ్మన్న నువ్వు పర్మనెంట్ తో పాటు నిలబడితే నువ్వు బోనస్ వస్తా అనుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది, నువ్వు కొట్లాడాలి సంబంధం అంటే హైదరాబాద్ దగ్గర పొద్దున వచ్చి మనం ఈ టైం కూర్చొని ఇలా సంవత్సరానికి 4,500 రూపాయల బోనస్ అంటే 3 సంవత్సరాలకు 9,500 రూపాయల బోనస్ కొట్లాడి ఇలా మనం చేపించడం జరిగింది. సమావేశంలో అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.